షేక్ హసీనా ఖలీదా జియాను చూసి మహమ్మద్ యూనస్ వణికిపోతున్నాడు. దేశంలో ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటిని వీలైనంత మేర పోస్ట్పోన్ చేయాలని చూస్తూ ఉన్నాడు. రాబోయే 5 ఏళ్లు తానే అధినేతగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్లు బుకాయిస్తున్నాడు. అయితే ఇలా చెప్పడానికి ప్రధాన కారణం షేక్ హసీనా ఖలీదా జియాలే అని తెలుస్తోంది. ఫిబ్రవరిలో గనక ఎన్నికలు జరిపితే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు గెలిచే అవకాశం ఉంది. హసీనా పార్టీపై ఇప్పుడున్నది తాత్కాలిక నిషేధమే కాబట్టి దీన్ని ఎత్తివేసినా లేక బీఎన్పీ పార్టీ గెలుపొందినా యూనస్కు పుట్టగతులుండవని తెలుస్తోంది. హసీనా గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే ఊహించుకోవచ్చు. అతడిని బహిరంగంగా ఉరితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఖలీదా జియా కూడా ఆయనపై అంతే కోపంతో ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికలు జరిగితే ఏమవుతుందో యూనస్కు బాగా తెలుసు. అందుకే తానే అధినేతగా ఉంటానని బుకాయిస్తూ ఉన్నాడు. కానీ ఎన్నో రోజులు ఆటలు సాగవు. ఒక్కసారి ఎన్నికలైతే రాని పొట్టోడిని తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.